ఎట్టకేలకు అమేధీ రాయ్బరేలీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఏఐసీసీ. అమేధీ నుంచి రాహుల్ పోటీ చేస్తారు అనుకున్నారు అంతా, కానీ ఆయన రాయ్బరేలీ నుంచి పోటీకి దిగబోతున్నారు. మరోవైపు రాహుల్ స్థానం అమేధీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కిషోరి లాల్ శర్మను రంగంలోకి దింపుతోంది హస్తం అధిష్టానం. కాంగ్రెస్ కంచుకోట అమేధీలో ఆయన్నే ఎందుకు ఎంపిక చేసిందనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేఎల్ శర్మ సోనియా గాంధీకి అత్యంత సన్నిహిత నాయకుడిగా గుర్తింపు పొందారు. పంజాబ్లోని లుధియానాకు చెందిన కేఎల్ శర్మ చాలా కాలం రాయ్బరేలీలో సోనియా గాంధీ ఎంపీ ప్రతినిధిగా పనిచేస్తున్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా అమేధీ రాయ్బరేలీలో పార్టీ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్న శర్మకు ఈ 2 నియోజకవర్గాల్లోని ప్రతి కాంగ్రెస్ నాయకుడితో మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. రాజీవ్ గాంధీ కాలంలో ప్రభుత్వంకు సహకారిగా కేఎల్ శర్మను యూపీకి అప్పటి కాంగ్రెస్ అధిష్టానం పంపించింది. అప్పటి నుంచి అతను అక్కడే ఉన్నారు. గత 20 ఏళ్లుగా గాంధీ కుటుంబం అమేధీ రాయ్బరేలీలో ప్రచార బాధ్యతలను కిషోరి లాల్ శర్మనే చూసుకుంటున్నారు. అమేధీ లోక్సభ స్థానం గాంధీ కుటుంబానికి కంచుకోట. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ స్థానానికి గాంధీ కుటుంబ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు. తాజాగా 26 ఏళ్ల సుదీర్ఘకాలం తర్వాత అక్కడ గాంధీయేతరులకు హస్తం పార్టీ అవకాశం కల్పించడం ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 1980లో తొలిసారి అమేధీ స్థానాన్ని గాంధీ కుటుంబం గెలుచుకుంది. సంజయ్ గాంధీ ఈ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ తర్వాత 1981లో ఆయన మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో సంజయ్ గాంధీ సోదరుడు రాజీవ్ గాంధీ పోటీ చేసి గెలుపొందారు. ఇక అప్పటి నుంచి 1991 వరకు ఆ స్థానంలో రాజీవ్ గాంధీ కొనసాగారు. 1991లో ఆయన మరణించిన తరువాత అమేధీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు హస్తం పార్టీ సతీష్ శర్మను బరిలోకి దింపి విజయం సాధించింది. ఆ తర్వాత 1996లో జరిగిన ఎన్నికల్లోనూ సతీష్ శర్మే కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. అయితే 1998లో కాంగ్రెస్కి ఓటు శాతం తగ్గింది. ఆ ఎన్నికల్లో అక్కడ బీజేపీ విజయం సాధించింది. ఆ తరువాత 1999లో సోనియా గాంధీ అమేధీ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఎన్నికల్లో అమేధీ స్థానాన్ని మళ్లీ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. రెండు 2004లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని అమేధీ నుంచి తొలిసారి బరిలోకి దింపింది. అప్పటి రాహుల్ నామినేషన్ సమయంలో కూడా కేఎల్ శర్మ అమేధీలోనే ఉన్నారు. ఇక అప్పటి నుంచి 2009, 2014 వరకు రాహుల్ ఆ స్థానాన్ని గెలుచుకున్నారు. గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో ఓటమిది పాలవడంతో వాయనాడ్ నుంచి గెలవడంతో రాహుల్ వాయనాడ్కే పరిమితమయ్యారు. 20 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ స్థానంలో అదే అమేధీ నియోజకవర్గం నుంచి కేఎల్ శర్మ పోటీ చేస్తున్నాడు.